హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏపీలో ఇల్లు లేనటువంటి పేదలకు సంబంధించి గుడ్ న్యూస్. 19వ తేదీన ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వము 1,00,000 ఇండ్లను ప్రారంభించబోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జూన్ నాటికి 2,60,000 ఇండ్లను ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే టార్గెట్గా పెట్టుకున్నట్లయితే చెప్పింది. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనము 19వ తేదీన ఇవ్వబోతున్నటువంటి ఇండ్లు ఏవి, అదేవిధంగా కొత్త దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి చేస్తారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరిగింది కదా, దాని పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పట్టణ ప్రాంతాల వాళ్ళకి ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ప్రస్తుతానికి ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఇళ్లకు సంబంధించి ఏ విధంగా ఉంది పరిస్థితులు అనేది నేను మీకు వివరంగా అయితే అందిస్తాను. సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఇక్కడ లేటెస్ట్ సమాచారము మార్చి 19 నాటికి 1,00,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ తెలియజేశారనమాట. మిగతా గృహాల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసుకునేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దీంతో 40,500 మందికి దాదాపు 1,345 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి మొత్తము 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయము తెలిసిందే. ఇందులో భాగంగా 1,00,000 ఇండ్లను మాత్రము ఈ మార్చి 19వ తేదీన ఉగాది రోజున టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటినైతే అందజేయనున్నట్లయితే చెప్పారనమాట లబ్ధిదారులకు. ఇక్కడ టిట్కో హౌసెస్ అనేటివి ఉచితంగా రావు. టిట్కో హౌసెస్ సంబంధించి లబ్ధిదారులు బెనిఫిషరీ కొంత అమౌంట్ అనేది పే చేయాలి. కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేసి ఇస్తాయన్నమాట, కంప్లీట్ చేసి అయితే ఇస్తాయి. ఇందులో భాగంగా 1,00,000 ఇండ్లను అయితే ప్రారంభించబోతున్నారనమాట ఉగాది రోజున అయితే, ఈ మార్చి 19వ తేదీన. ఇవి ఇలా ఉండగా మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. అనర్హుల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అయితే చెప్పారు. ఇది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే, గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల జారీలో అక్రమాలకు పాల్పడ్డారని, నేతలు తమకు నచ్చిన వారికి పట్టాలు ఇచ్చిన వైనంగా విచారణ జరిపించి అనర్హుల పట్టాలను రద్దు చేస్తామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అయితే తెలియజేశారు. కొన్ని చోట్ల రైతుల నుంచి భూములు కొనుగోలు చేయకముందే పట్టాలు ఇచ్చేశారని పేర్కొన్నారనమాట. అలాంటి వారికి పట్టణాల్లో 2 సెంట్లు 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అందజేస్తామని చెప్పారండి. సో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు PMAY పై అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి పార్థసారథి గారు రీసెంట్గా అసెంబ్లీలో స్పష్టం చేసినటువంటి జవాబు అయితే ఇదేనమాట. సో ఇది ఇలా ఉండగా మరొక ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. పట్టణాల్లో ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్. సో దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కొత్తగా 2.88 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహిళలకు సంబంధించి 1,60,000 మందికి గృహాలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించి 22,581 ఇండ్లు, ఎస్సీలకు సంబంధించి 35,525 ఇండ్లు, ఎస్టీలకు సంబంధించి 9,773 ఇండ్లు, ఓబీసీలకు సంబంధించి 82,190 ఇండ్లను కేటాయించిందనమాట. దీంతో ఈ స్కీమ్ల పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13,61,000 అయితే చేరింది. ఏపీ, టీజీతో సహా 16 రాష్ట్రాల్లో లబ్ధి పొందుతున్నట్లయితే చెప్పిందనమాట. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వము 2,50,000 రూపాయలు అయితే అందిస్తుందని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మనకు త్వరలో ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ జరుగుతాయి అనే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే ఇదేనండి. అయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి వచ్చేటువంటి ఈ 2,50,000 రూపాయలు ఏ విధంగా వస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 రూపాయలు వస్తుంది, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. ఇలా టోటల్గా 2,50,000 రూపాయలతో పాటు ఎవరైతే ఈ యొక్క 100 రోజుల పని కార్డు, జాబ్ కార్డు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి ఎక్స్ట్రాగా 25,000 రూపాయలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలు, ఇలా టోటల్గా దాదాపు 2,89,000 రూపాయలు అనేటివి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించిన వాళ్ళకైతే వస్తాయన్నమాట. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి, ఓకేనా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రీసెంట్గా దరఖాస్తుల స్వీకరణ అనేది జరిగింది. దరఖాస్తుల స్వీకరణ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అని చెప్పి చాలామంది కూడా వెతుకుతూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ గురించి.
సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి వెరిఫికేషన్ జరుగుతున్నాయండి. ఈ మార్చ్ నెలకల్లా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసేసి ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నట్లు సో మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ రూపంలో రీసెంట్గానే అందించిందనమాట. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి టోటల్గా 10,42,000 అప్లికేషన్స్ అనేటివి ఏపీలో ప్లేస్ చేశారనమాట. ఇందులో ఎక్కువ శాతము ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారంటే డిసేబుల్ పర్సన్స్కి, అదేవిధంగా ఎవరైతే వితంతువుల మహిళలు ఉంటారో వారికైతే ఎక్కువగా అవకాశం అయితే ఇస్తామని చెప్పారనమాట. సో ఈ యొక్క 8,29,000 అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో వీటిల్లో దాదాపు మన యొక్క గవర్నమెంట్ అనేది 2 లక్షల ఇండ్లకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వనున్నట్లయితే చెప్పారనమాట. సో ఈ విధంగా ఇక్కడ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మాత్రము స్థలం ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ కాబోతున్నాయి. స్థలం లేనటువంటి వాళ్ళకి ప్రభుత్వము గత ప్రభుత్వంలో అందించినటువంటి 2 సెంట్లు 1 సెంట్లకు సంబంధించి ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్గా చేసి 2 సెంట్లు 3 సెంట్లకు అయితే ఇవ్వనుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి సమాచారము సో మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో అయితే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేయబడుతుందని చెప్పారనమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇండ్లకు సంబంధించినటువంటి టాపిక్స్ ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి వచ్చేటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎంత ఉంటుందంటే సో దాన్ని కూడా నేను మీకు చెప్తాను. 1,20,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. వీటితో పాటు అదనంగా వచ్చేసి 12,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో టాయిలెట్ ఫెసిలిటీస్ కోసం ఇచ్చేటువంటి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. కేవలము 1,32,000 రూపాయలు మాత్రమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రావడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్తో. సో ఈ విధంగా ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇండ్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకున్నారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను. 2 సెంట్లు 3 సెంట్లకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నారు గతంలో. అయితే వీటి మీద ప్రస్తుతానికి ఎలాంటి ఎంక్వైరీ అయితే జరగడం లేదు. కేవలం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏప్రిల్లో లబ్ధిదారుల లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరుంటే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ నెలలోనే మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్పుడు ఈ సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా దరఖాస్తులు అనేటివి చేసుకోండి. మీకు ఇల్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు. ఇలా డైలీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి.